హరే శ్రీనివాస. అందరికీ నమస్కారం. కోలాటం అంటే అందరికీ ఒక చిన్న చూపు ఉందండి. కోలాటం గురించి చాలామందికి తెలీదు. ఏదో వాళ్ళు వస్తున్నారు, వేసుకుంటున్నారు అంటాం. ఆ కోలాటానికి వచ్చేటప్పుడు కూడా చాలామంది ఆహ్, ఆడవాళ్ళని అవమానంగా, ఇదిగా చాలా ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు. కానీ నేను వాళ్ళందరి ఎగతాళిని, అవమానాలని పట్టించుకోకుండా ఒక గ్రూప్‌ని రెడీ చేసి, ఆ గ్రూప్‌ని మెయింటైన్ చేస్తూ, ఆ గ్రూప్‌లో ఎన్నో అవమానాలు, ఎన్నో ఇవి ఉన్నా కానీ మేము ముందుకు తీసుకెళ్తున్నాం. కోలాటం అంటే అంత ఈజీ ఏం కాదండి. దాని వెనక కూడా చాలా కష్టం ఉంటది. ఆ కోలాటం నేర్చుకుంటూ ఒక గురువు దగ్గర నేర్చుకున్నాక మనము ఆ గురువు దగ్గర ఉన్న మంచినంతా నేర్చుకుని, మనం ఒక టీమ్‌ని ఫార్మ్ చేసుకొని, ఒక గురువుగా ఎదిగేటప్పుడు గురువు అంటే ఏంటంటే, నా దృష్టిలో గురువు ఏదైనా కానీ తన స్వలాభం ఆలోచించుకోకుండా అందరికీ మంచిగా, అందరికీ ఒకే మాటగా, ఒకే బాటగా ఉండేట్టు, అందరికీ నచ్చేట్లుగా, అందరినీ సమన్వయపరుచుకుంటూ, ఒక్కొక్కళ్ళలో తప్పొప్పులున్నా సరిదిద్దుకుంటూ, అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోవటమే గురువు యొక్క పని. ఎవరు వాళ్ళు చిన్న, పెద్ద అని తేడా చూయించటం, వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప అని అనడం. గురువుకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏమిటంటేనండి, ఫలాపేక్ష ఆశించకపోవటం. అదీ కాక ఫలాపేక్ష అంటే, మనము ఎక్కువ శాతం గురువులు ఏం చేస్తారంటే, ఎక్కువ వాళ్ళ ఉన్న విద్యను నేర్పించి ఎటువంటి ఆశించరు చాలామంది గురువులు. ఆశించకుండా వాళ్ళ టీముని బాగా డెవలప్ చేసి ఎవరైనా పేరు తెచ్చుకోవాలనే చూస్తారు కదా! అలాగే ఒక టీము నిలబెట్టేటప్పుడు ఆ టీములో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, ఎవరైనా గానీ ఆ టీముని పాడు చేయటానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలన్నీ అధిగమిస్తూ దానిలో ఎన్నో లోటుపాట్లు, ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయండి. ఒక టీం ముందుకు రావాలంటే. ప్రతి ఒక్కళ్ళు ఇంకా వాళ్ళు అంటెన్న కొద్దికి ఇంకా మళ్ళా ఉత్సాహం పెరిగి ఇంకా ఆ టీముని ముందుకు తీసుకెళ్ళాలంటే చాలా అయి ఉంటాయి. కానీ ఒక టీము ముందుకు వెళ్ళాలంటే స్వార్థం ఉండకూడదు. అందరినీ సమానత్వంగా చూసే ఇది ఉండాలి. ఆహ్, స్వార్థం లేకుండా అందరిలో కష్ట నష్టాలని అన్నీ ఎదుర్కొంటా ఆ టీముని ముందుకు నడిపించాలి. కానీ టీము నడపనీయకుండా చాలామంది స్వార్థంతో చాలా ఇదిగా ఉంటారు. అలా ఉండి ఆ టీముని పాడు చేసుకోవటం, టీముని రెడీ చేయడానికి ఎంత కష్టం ఉంటదండి. ఆ కష్టంని కొందరు వ్యక్తులు పాడు చేసి ఆ టీముని ఇది లేనీయకుండా చేస్తారు. కొంతమంది అసలు కోలాటం విలువ కూడా తెలీదు. వాళ్ళ